హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఫుల్ బ్లౌజ్ మంచిగా మగ్గం వరకు ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఓకేనా. దాని కొలతలు వచ్చేసి ఇది వచ్చేసి లెహంగా అండి. లెహంగా యొక్క పొడవు, దాని యొక్క లూజ్ వచ్చేసి మనకి 25 అనమాట. లెహంగాది పొడవు, జాకెట్ పొడవు 16, 12 షోల్డర్. ఇక దీన్ని ఈ లూజ్ ప్రకారం మనం బ్లౌజ్ అనేది కట్ చేయాలి. ఓకేనా. ఇక ఇలా మనం ఒకటి చూసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క మోడల్ ఎలా కట్ చేయాలంటే ఇలా చూడండి. ఈ మోడల్ అనమాట కటింగ్. అర్థమైంది కదా మీకు? ఈ మోడల్ కటింగ్ ఇది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే మీకు ఒక ఐడియా కోసం మగ్గం వర్క్ చేసుకుంటే ఎలా మోడల్ పెట్టాలి అనే దాని గురించి మీకు చెప్పాలి కాబట్టి నేను ఎలాగో కట్ చేస్తున్నాను, మీకు కూడా చెప్తే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నాను. ఓకేనా. అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ వర్క్ చేసుకునేటప్పుడే ఇక్కడ కొంచెం మధ్యలో కార్నర్ లాగా పెట్టేసి ఇట్లా వర్క్ చేయించుకోవాలన్నమాట. బ్లౌజ్కి ఇలా వర్క్ చేయించుకుంటేనే మనకు అది వీలవుతుంది కటింగ్ చేసుకోవడానికి. ఓకేనా. ఇప్పుడు ఈ వర్క్ యొక్క వెడల్పు పొడవు ఎంత ఉందో ఒకసారి మనం చూసుకోవాలి, విడ్త్. ఓకేనా. అంటే మనం ఏం చేయాలి అంటే ఈ బాడీ పార్ట్ మనం కింద వేసే ప్లేట్ల కన్నా కూడా ఫస్ట్ ఈ బాడీ పార్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎంత పెట్టాలి అంటే కింద ప్లేట్లో ఒక 5-6 ఇంచులకు వదిలేసుకొని మిగతాదంతా ఈ బాడీ పార్ట్ వర్క్ చేయించుకోవాలి. ఇక పొడవుతో సంబంధం లేదు. ఓకేనా. నేను 11 పెట్టించాను ఖర్చులు కాగా. 11 అంటే ఇంకా 5 ఇంచులు మనం ప్లేట్లు పెడితే సరిపోతుంది. ఈ 11 ఇంచులకి ఇక్కడ మనం 12 ఇంచులు పెట్టేసి ఒక గీత గీయాలి. ఖర్చులు ఉన్నాయి కదా, ఈ ఖర్చుల ప్రకారం. ఓకేనా. ఇక షోల్డర్ వచ్చేసి ఒక 4-4.5 అలా పెట్టుకోవచ్చు. ఇది లేదు, చిన్న పాపే కాబట్టి. ఓకేనా. ఇలా గీసుకోవాలి. చంక భాగం కూడా అంతే, సేమ్ ఒక 4 ఇంచులు అలా పెట్టుకోవాలి. తర్వాతకి లూజ్ వచ్చేసి మనం 5.5 ఇంచులు పెట్టుకున్నా సరిపోతుంది. ఖర్చు ఒక 2 ఇంచెస్. ఇలా చూడండి, ఒక చిన్నపాటి బాడీ లాగా మనం కటింగ్ అనేది చేయాలి. ఇప్పుడు ఈ 12 ఇంచులు నేను ఎందుకు పెట్టాను అంటే 1 ఇంచ్ ఎక్కువ ఖర్చుతో కలిపేసి 11 ఇంచులు వచ్చేసి బాడీ పొడవు. మళ్ళీ మనం 5 ఇంచులు ఎగస్ట్రా, దానికి 6 ఇంచులు కట్ చేసుకుంటే మనకి కుట్టుకునేసరికి 5 ఇంచులు అనేది వస్తుంది. ఇది ముందు పార్ట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి. ఈ ముందు పార్ట్ని వెనక ఉక్సులు ఉంటాయి. వెనకకి నేను ఏం చేస్తున్నానంటే ఓన్లీ ముందు పార్ట్ ఒకటి కటింగ్ చేసేస్తున్నాను. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ దగ్గర ఒక కాటు పెట్టేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ కొంచెం లైట్గా తీయాలి. నేను తీయడమే కొంచెం లోనకి తీసాను, అందువల్ల ఇంకొంచెం తీసేస్తున్నాను. ఇక బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం కొంచెం బయటికి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నేను మీటర్ క్లాతే తీసుకున్నానండి, లైనింగ్ క్లాత్. ఈ అమ్మాయి వచ్చేసి ఒక 5-6 ఇయర్స్ ఉంటాయి అలా అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇలా ఈ బార్లో మనకి ఈ లూజ్లోనే వెళ్తుంది అనమాట మనకి బ్లౌజ్ అనేది. అదొక్కటి మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పొడవు చూసుకోవాలి. 16 ఇంచులు అంటే మనం 17 ఇంచులు పెట్టాలి. 17 ఇంచులకు ఒక గీత ఇలా గీసేసాను నేను. మళ్ళీ ఒకసారి కొలుచుకోండి మీరు, చూడండి. ఇంకో 17 ఇంచులు పైన ఖర్చుతో కలిపేసుకొని 17 అంటే కొంచెం ఎక్కువగానే పెట్టేశాను నేను, ఇంకొంచెం తగ్గిద్దాం. ఓకేనా. ఇలా తగ్గించి ఈ వెడల్పుని పొడవుని మనం తీసేసుకుందాం ఫస్ట్. ఇలా తీసేసుకుంటే మనకి ముక్క బరువు ఒక పక్క గుంజకుండా ఉంటుంది. ఓకేనా. ఇలా తీసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ అంచు పీస్ ఉంది కదా, ఈ అంచు పీస్ని మనం తీసేద్దాం. కొంచెం ఖర్చు మందం ఉంచాలి. ఉక్సుల పట్టి కాజాల పట్టికి మనం ఖర్చు పడతాం కదా, ఆ ఖర్చు మందం ఉంచేసి ఇలా కటింగ్ చేసేసుకోవాలి. నీట్గా ఉంటుంది కటింగ్, చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. ఫుల్ బ్లౌజ్ అనేది చాలా ఈజీ అండి కటింగ్. స్టిచ్చింగే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొత్త వాళ్ళకి. పాత వాళ్ళైతే ఈజీగా కుట్టగలుగుతారు, మనకంత టెన్షన్ కూడా ఉండదు. ఓకేనా. ఇలా ఇక్కడ కాటు పెట్టేసుకోవాలి. కాటు పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకు మోడల్ అనేది ఏంటి అంటే ఇక ఇలా వస్తుంది అనమాట మోడల్ అనేది. ఓకేనా. ఇక్కడ నుంచి మనకి ఇలా వస్తుంది మోడల్ అనేది. ఇక్కడ మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి ఒకటి 3 ఇంచెస్ అలా పెట్టుకోవాలి. మనం పెట్టుకునేటప్పుడు ఇది కూడా కొంచెం మనకు పైకి అవుతుంది. వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా పెడతాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఈ హ్యాండ్స్ ఎలా అంటే చిన్న పాప కాబట్టి చిన్న హ్యాండ్స్ పెట్టేసి అంటే ఒక 4 ఇంచులు 5 ఇంచుల మందం పెట్టేసి కుర్చీ ఇలాగా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి, బొంగలు. ఓకేనా. ఇలా ఎక్కువగా పెట్టేసి మంచిగా ఇలా మినిమం మనం ఎంతంటే ఒక 10 ఇంచుల దాకా పెట్టాలండి. 10-12 ఇంచులు పెట్టాలి. పెడితేనే మనకి ఖర్చు అనేది మనకి బుంగ అనేది బాగా వస్తుంది అనమాట. ఓకేనా. దీన్ని ఇలా విడదీయాలి. ఇక బ్యాక్ ఫ్రంట్ తీయాల్సిన అవసరం లేదు, చిన్నపిల్లలే కాబట్టి అంత బ్యాక్ ఫ్రంట్ ఉండదు వీళ్ళకి. ముందు చెస్ట్ భాగం ఉండదు కాబట్టి చిన్నపిల్లలకి బ్యాక్ ఫ్రంట్ తీయాల్సిన అవసరం ఉండదు అంత ఘనంగా మనం. ఓకేనా.
ఇది ఒక్కటే మనం చూసుకోవాలి, మనం బార్ ఎంత వస్తుంది ఏంది అనేది చూసుకోవాలి మనం, అంతే. ఓకేనా? ఇలా కట్ చేసి ఇక్కడ కాటు పెట్టేసి ఇక్కడ కూడా కాటు పెట్టేయాలి. పెట్టేసి ఒక చిన్న పైపింగ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒరిజినల్ కట్ చేస్తాను చూడండి. ఇది మీకు ఏంటి అంటే, నేను ఎలాగో కట్ చేస్తున్నాను, ఇలా మనం ఒక లంగా జాకెట్ కుట్టుకుంటే మనకి 1000 రూపాయలు వస్తాయి అన్నమాట. అందువల్ల నేను ఇది చేసేస్తున్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడు బాగా దసరా సీజన్ కదండి, పిల్లలకి లంగా జాకెట్లు దీపావళికి, దసరాకి ఇట్లా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఎలా కుట్టాలో అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువల్లనే నేను ఈ వీడియో పెడుతున్నాను. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడదండి, కాకపోతే చూసిన వాళ్ళన్నా కనీసం లైక్ అండ్ షేర్ చేసి నాకు స్టేటస్లో పెట్టుకోండి. ఓకేనా? ఇలా కటింగ్ చేసేసుకుందాం. లంగా జాకెట్లు నేను చాలా బాగా కుట్టేవాడిని అండి ఒకప్పుడు. ఇప్పుడు ఏంటి అంటే ఎక్కువ నాకు బ్లౌజులు ఎక్కువైపోయి ఎక్కువగా తీసుకోవట్లేదు. చాలా ఫేమస్ అనమాట లంగా జాకెట్లలో, చాలా బాగా మోడల్స్ తీసేవాడిని. నా సొంతంగా చాలా మోడల్స్ తీసానండి నేను. అలా కూడా చాలా వరకు నేను స్టిచ్ చేసేవాడిని. ఎక్కువ శాతం నా దగ్గరికి వచ్చే లంగా జాకెట్లు. ఈ మధ్య కాలంలో నేను బెంగాల్ వాళ్ళని పెట్టాను కాబట్టి కొంచెం వాళ్ళు ఏంటి అంటే ఇక ఓన్లీ బ్లౌజుల మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారు. నేను కూడా ఇంకా బ్లౌజులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇవి తీసుకోవట్లేదు. ఇది కొంచెం రిస్క్ అనిపిస్తుంది మనకి. చిన్నపిల్లల పని ఏంటి అంటే కుట్టే వాళ్ళకి రిస్క్ ఏమి కాదు, కానీ మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇబ్బంది అనిపించిన పని మనం ఎంత డబ్బులు వచ్చినా కూడా చేయలేమన్నమాట. అదిగాక ఈ చిన్నపిల్లలు కాబట్టి నేను కుడితే పర్ఫెక్ట్గా కుట్టగలుగుతాను. ఇక వాళ్ళు కుడితే మళ్ళీ ఎలా కుడతారో అని ఒక చిన్న టెన్షన్ అనమాట నాకు. ఓకేనా? ఇలా వెనక నెక్ కట్ చేసేసుకున్నాము. చేసుకొని ఖర్చుకి ఒక కాటు పెట్టేసుకున్నాను ఇక్కడికి ఇలా. ఓకేనా? ఇక ఫ్రంట్ పార్ట్ మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే హ్యాండ్స్ తీసేసుకోవాలి. ఈ హ్యాండ్స్ ఎలా అంటే ఇప్పుడు మనకు ముందు మళ్ళీ అవి ఉన్నాయి కదా ప్లేట్స్, అది ఆ ప్లేట్స్కి ఇది వదిలేద్దాం ఇది. ఓకేనా? ఇక్కడ మాత్రం హ్యాండ్స్ తీద్దాం. ఈ హ్యాండ్స్కి ఇలా పెట్టేద్దాం, బారుగా ఇలా పెట్టేసి అటు జాయింట్ చేసుకోవడానికి ఈ పీస్ ఉంటుంది, ఆ పీస్ని మనం వదిలేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా కొంచెం మనకి ఇది వస్తుందండి, అది కుట్టుల్లోకి వెళ్తుంది. ఇది వచ్చేసి మనకి ముందు పీస్ మనకి ఇట్లా ఉంటుంది చూడండి, దానికి దీన్ని వాడాలి. ఓకేనా? ఇప్పుడు ఈ హ్యాండ్స్ జాయింట్లు అంటారా, ఈ పైన మిగులుతాయి చూడండి, అవి మనం చంకపేలికల కింద వేసుకుంటే సరిపోతుంది మనకి. చాలా సింపుల్ అండి. ఇవి డబ్బులు కూడా బాగా వస్తాయి నాకు తెలుసు. నేను ఇంతకుముందు చాలా కుట్టానండి. మనం కుట్టడం వస్తే మాత్రం చాలా తక్కువ టైం పడుతుంది, మనకి ఎక్కువ అమౌంట్ వచ్చేది ఏదన్నా ఉంది అంటే లంగా జాకెట్లేనమాట. మనకి చాలా బాగుంటుంది. ఇలా బోట్ నెక్కులు, మనం దీనికి కూడా ఫ్రంట్ కట్టు, అలాంటి మోడల్స్ చాలా పెట్టవచ్చు అనమాట. ఈరోజైతే నా ఫుల్ జాకెట్ మగ్గం వర్క్ది ఎలా నచ్చిందో ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ పిల్లలకి, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు కట్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే మీకు 1000 రూపాయలు మిగులుతాయి. వర్క్కు ఒక 400-500 అయినా కూడా మీకు 1000 రూపాయలు కుటుకూలు అవుతుందండి. మళ్ళీ లంగా జాకెట్ ఒక 1000 రూపాయలు అవుతుంది. మళ్ళీ దానికి లైనింగ్లు ఒక 200 అవుతాయి. ఇవన్నీ కూడా మీకు రిస్క్ లేకుండా కొంచెం కుటుకూలి మీకు మిగులుతుంది. మెటీరియల్ కొనుక్కొచ్చుకున్నా కూడా మీరు నేను చేసినట్టుగా మీరు స్టిచ్చింగ్ కటింగ్ చేశారనుకోండి, చాలా చక్కగా మీరు ఈజీగా ఇంట్లోనే కుట్టుకోవచ్చు. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.